ఎలిగేడు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ అధ్యక్షులు సాగర్ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఏ కుమారస్వామి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల కోలాహలం నడుమ గద్దెపై కొలువుదీరిన సారలమ్మ తల్లి వేలాది మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వన దేవతలకు మొక్కులు చెల్లించారు. జాతరకు వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలిగేడు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కిటకిటలాడుతుంది భక్తులతో. మా గుల్లకొర సర్పంచ్ చాంది మా అన్నగాడు సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం. 28 బుధవారం రోజు సమ్మక్క గద్దెకు వచ్చినది. ఈరోజు 29 రోజు సారలమ్మ గద్దెకు వచ్చినది. ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరపబడును. ఇక్కడ అందరి సర్పంచుల సహకారం, అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ జాతర జరపబడుతున్నది. ఈ జాతరకు విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ 40 ఏళ్ల నుంచి జరపబడుతున్నది. మాకు ఇక్కడ ఫండ్ పెట్టి ఈ జాతరకు మాకు కాంక్రీట్ వేయడం జరిగినది. ఎమ్మెల్యే గారికి మేము
కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారాయణ గారు మా జాతరకు 10 లక్షల రూపాయలు ఫండ్ పెట్టి అమ్మవారి గద్దెల చుట్టూ కాంక్రీట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. ఎలిగేడు మరియు లాలపల్లె గ్రామానికి చెందిన పెళ్లిపోరు గుట్టకు సమ్మక్క సారలమ్మ జాతర గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ రంగ వైభవంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు లాలపల్లె గ్రామస్తులు కానీ అదేవిధంగా ఎలిగేడు గ్రామస్తులు కానీ మా చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి ప్రజలు అధిక సంఖ్యలో చేరుకోవడం జరుగుతుంది. లక్షలాదిగా ప్రజలు వస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది 3 రోజులుగా జరుగుతున్న జాతర. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ జాతరలకు సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక నిధులను కేటాయిస్తూ అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన చింతకుంట విజయరామనారావు గారు మాకు 12 లక్షలను తన సొంత నిధుల నుండి వేచించి మా గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎలాంటి ఆటుపోటులు కలగకుండా దానికి సంబంధించిన ఫ్లోరింగ్ను ఏర్పాటు చేసి ఇక్కడ బాత్రూంలకు సంబంధించినవి కానీ వాటర్ ట్యాంక్కి సంబంధించిన కానీ తాగునీరుకు సంబంధించిన విషయాలు కానీ రాకపోకలకు సంబంధించిన విషయాలు కానీ ప్రత్యేక చొరవ చూపి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మా దేవుని యొక్క ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. అతనికి మరియు మా మండలానికి సంబంధించిన గ్రామానికి మా ఎమ్మెల్యే గారికి విధులను కేటాయించిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సమ్మక్క సారలమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ లాలపల్లె ఎలిగేడు మధ్యలో పెళ్లిపోరు గుట్ట కాడ 40 సంవత్సరాల నుండి దివంగతులైన బూర్ల రాజవీర్ కానీ గురుల కుమరయ్య గారు కానీ ఎల్లేటి నరసింహారెడ్డి గారు కానీ వీరందరి అప్పుడు పాత మా సీనియర్లు వీళ్ళందరూ వెంగళ అన్మయ్య గారు కానీ వీళ్ళందరూ నెలకొల్పి వారు స్వర్గస్థులయ్యారు. వారి ఆధ్వర్యంలో వారి దేవస్థానాలను అలాగే కంటిన్యూగా చేసుకుంటూ సర్ప అమల రాయమాల్ గారు ఉన్నారు. బడపోచాలు కీర్తిశేషులు వారు వీరందరి ఆధ్వర్యంలో అప్పుడు నడిచింది. అదే కంటిన్యూషన్గా ఇప్పుడు సర్పంచ్ల గారి ఆధ్వర్యంలో కానీ మా కమిటీ జాతర కమిటీ అధ్యక్షులు సాగర్ కానీ రవణ కానీ తర్వాత మన అమల కుమార్ కానీ వీరి ఆధ్వర్యంలో సర్పంచులు కొత్త గెలిచిన సర్పంచులు మా ఎలిగేడు సర్పంచ్ ప్రవీణ్ కానీ లాలపల్లి సర్పంచ్ వెంకరెడ్డి కానీ కడేపల్లి సర్పంచ్ రంగులత శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మిగతా గ్రామాల సర్పంచులు తర్వాత వివిధ పార్టీల నాయకులు అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా నిర్వహించబడుతున్నది. దీనికి ఇన్ని సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు కేటాయించబడలేదు. సరే మామూలుగా జరగడం నిధులు గత పాలకులు కొంచెం కేటాయించకపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం మా ఎమ్మెల్యే విజయరామనారావు గారు గెలిచిన తర్వాత మునుపు హామీ ఇచ్చిన ప్రకారం గద్దె చుట్టూ ఫ్లోరింగ్కు 10 లక్షలు మట్టిగా 2 లక్షలు పెడదామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన చెప్పడంతోనే అన్నీ మా గ్రామస్తుల సహకారంతో మా భక్తుల సహకారంతో ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నీళ్ళకు కానీ మంచినీళ్ళకు కానీ రోడ్లకు కానీ బాత్రూమ్లు కానీ బాత్రూమ్లు వారు ఎందుకంటే వారు సొంతంగా ఈ సాగర్ వాళ్ళే సొంతంగా చారి అనేటోళ్ళు నిర్మించుకోవడం జరిగింది. వాస్తవంగా ఎందుకంటే వారి సొంత నిధులతోని సాగర్ వీరు తాటికొండ వారు ఇప్పుడు సేవలు మాత్రం అనుగుణంగా వాళ్ళ అన్నదమ్ములు అందరూ కష్టపడి వారికి చైర్మన్ వచ్చినందుకు అందరూ కష్టపడి బాగా కష్టపడుతున్నారు. మా అది జాతర కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ కష్టపడతారు. దీనికి సహకరించిన ప్రజలందరికీ కానీ ఎలాంటి అనారోగ్య అందరికీ దేవుని అనారోగ్య ఆ దేవుడు అందరి ప్రజలను కానీ అందరి ఆ సహకారాలు ప్రజలని ఉండాలని వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారి ఆ అమ్మవారి దీవెనలు ఆ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఇలాగే ఎప్పటికీ సుఖ సందరికి ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఇక్కడ ఈ టెంపుల్